నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. మోకాళ్ళ నొప్పులు ఎవరికి లేవు చెప్పండి? చాలా మంది సఫర్ అవుతున్న సమస్య ఏదైనా ఉందా అంటే మోకాళ్ళ నొప్పులు. మరి ఏ విధంగా తగ్గించుకోవచ్చు? డెఫినెట్‌గా ఈ వీడియోని వాచ్ చేస్తే గనక ఒక్కసారి మన మోకాళ్ళ నొప్పుల్ని దూరం చేసుకోవచ్చు మనమంతా కూడా. ఏ విధంగా, ఏంటి ఆ మెడిసిన్, ఆ ప్రొడక్ట్ ఏంటి, ఏ విధంగా ఏంటి ఆ టిప్స్, ఈ వివరాలన్నీ కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య గారు. మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఏం చెప్తారో వారి మాటల్లో ఇప్పుడు విందాం. సార్ నమస్తే. సూర్యోస్మి అమ్మ. సార్, ఆర్థో ఊర్జా అమెజాన్‌లో టాప్ సెల్లింగ్‌లో ఉంది. మంచి రిజల్ట్, కమెంట్స్ అన్నీ కూడా పాజిటివ్‌గా వేలల్లో, లక్షల్లో సేల్ అవుతున్నాయని విన్నాను సార్. సో మీ ద్వారా ఇంకా ప్రజలకు చేరువవ్వాలని కోరుకుంటున్నాం సార్. ఇది ఏంటి ఆర్థో ఊర్జా ఏంటి, అసలు ఏమేం పదార్థాలు దాగున్నాయి? ఏ విధంగా మనిషికి మోకాళ్ళ నొప్పుల్ని తగ్గిస్తుంది? మంచి రిజల్ట్ ఏ విధంగా అందిస్తుంది అంటారు? సహజంగా మీకు అంటే మోకాళ్ళ నొప్పులు అనేవి ఇదివరకు ఏజ్డ్ పీపుల్స్కే ఎక్కువ వచ్చేవి. అవును సార్. కానీ ఇప్పుడు అది మోకాళ్ళ నొప్పులు అనేది కామన్ అయిపోయింది. అందరూ కూడా మాట్లాడుతున్నారు. వయసుతో సంబంధం సంబంధం లేదు. లేకుండా మోకాళ్ళ నొప్పుల గురించి మాట్లాడుతారు. మరి దీనికి కారణం ఏంటంటారు? కార్టిలేజ్ అరిగిపోయింది. అంటే మాక్సిమం జరిగేది ఎముకలు అరిగిపోయినాయి. కార్టిలేజ్ అరిగింది కాదు, ఎముకలు అరిగిపోయినాయి. అరిగిపోయాయి. అంటే ఇప్పుడు అరుగుదల అనే గుణం ఉన్నప్పుడు అది అందరికీ ఒకేలా ఉండాలి. కానీ అది మనుషులకి జంతువులకు కూడా సేమ్ అంతే. ఎముకలు ఉన్న చోట అరుగుదల ఉంటుంది. అవును. కానీ మరి అలా కాదు. అవన్నీ బాగున్నాయి హ్యాపీగా. మనమే ఎక్కువ మనుషులు. ఇబ్బంది పడుతున్నాం మోకాళ్ళ నొప్పులతోటి. మనమే మ్మ్. ఇబ్బంది పడుతున్నాం. అవును సార్. ఇప్పుడున్నటువంటి జీవితాల్లో మనం అంటే ఒక్కొక్క లిఫ్ట్లు ఉన్నంత వరకు బాగానే ఉంది. లిఫ్ట్లు లేనప్పుడు మెట్లు ఎక్కాలంటే అమ్మో అంటాం. ఇక ఆ నొప్పిని వర్ణనాతీతం. అవును. అలాగే కొంతమందికి అయితే స్వెల్లింగ్ వచ్చేస్తుంది, మ్మ్. ఇన్ఫ్లమేషన్. మ్మ్. దీనికి కారణం ఏంటంటే ఎసిడిక్ నేచర్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి కార్టిలేజ్ డిహైడ్రేట్ అయిపోతుంది. అక్కడ ఉన్నటువంటి గమ్ము, అది మెత్తని పదార్థం, ఆ మోకాళ్ళలో ఉన్నటువంటి జాయింట్కి మధ్యలో ఉన్నటువంటి గమ్ము అరిగిపోవడంతో, డిహైడ్రేట్ అయిపోవడంతో ఆ రాపిడి జరిగి నొప్పి వస్తుంది. అక్కడే ఆ వాక్యూమ్ ఏదైతే స్పేస్ ఉందో ఇన్ఫెక్షన్ వస్తుంది. అంటే బాడీ రిపేర్ చేయడానికి అక్కడ ఏదో అక్యుములేట్ చేస్తుంది వాటర్ అనేది, అది ఇన్ఫ్లమేషన్ అవుతుంది. ఇన్ఫెక్షన్తో స్వెల్లింగ్ వస్తుంది. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితులలో అంటే నేను చాలా రకాలు సెట్ చేస్తుంటాం. అందులో అవును సార్. ఈ ఆర్థో ఊర్జాలో ఇక్కడ ఏదైతే సెల్ డ్యామేజ్ అయిందో దాన్ని మళ్ళీ రిజునవేట్ చేయాలి. ఓకే. యా. దీనికి ఇక్కడ వీళ్ళు ప్రధానంగా తీసుకుంది పునర్జీవనాన్ని ఇస్తుంది. ఓకే. పాడైపోయిన దాన్ని మళ్ళీ పునరుద్ధీకరిస్తుంది. కాబట్టి మనకి అక్కడ గమ్ము డిహైడ్రేట్ అయింది, దాన్ని మళ్ళీ పుట్టించడానికి అవకాశం ఉంది. అలాగే ఇందులో వావిలి ఉంది. వావిలి వాతం నిప్పులు నరిస్తుంది, స్వెల్లింగ్స్ వస్తూ ఉంటాయి. వేడి నీళ్ళలో వావిలాకులు వేసుకుని స్నానం చేస్తే కూడా నిప్పులు తగ్గుతాయి. అంటే మన శరీరంలో ఎక్కువలేనటువంటి వాతాన్ని స్నానం ద్వారా ఎలా అయితే మనం తీసుకుంటామో దాన్ని ఇక్కడ లోపలికి ఇంటేక్ తీసుకోవడం ద్వారా ఇందులో ఉంది. కాబట్టి మనం ఈ మాత్రని వాడడం ద్వారా మన శరీరంలో ఎక్సెస్ వాతం, అంటే ప్రతి మనిషికి కూడా వాతం, పిత్తం, కఫం అనేది కామన్ బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఇప్పుడు శరీరంలో వాతం పెరిగింది. ఎందుకు వాతం పెరిగిందంటే పిత్తం పెరగడం వల్ల, ఎసిడిటీ పెరగటం వల్ల అక్కడ ఉన్నటువంటి ఏదైతే జాయింట్స్లో అక్యుములేటెడ్ కార్టిలేజ్ డ్రై అయిపోయిందో అక్కడ వర్క్ ఎక్కువైంది, ఒత్తిడి పెరిగింది. అందుకని వాతాన్ని పెంచుకుంది శరీరం. ఇక్కడ మళ్ళీ మీరు పిత్తాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇందులో వాడినటువంటి శతావరి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఆలోచన విధానాన్ని, అంటే మనకి డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అవుద్దాం. మనం పరధ్యానంగా ఉన్నప్పుడు, మనం ఇప్పుడు చేస్తున్న పనుల్లో ఎక్కువ ఒత్తిడిని పెట్టుకున్నప్పుడు మన మానసిక స్థితి శరీరం మీద ప్రభావాన్ని చూపిస్తుంది. మనసు పాడైపోయింది. ఆ హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయడం ద్వారా, అంటే ఇది వాడడం ద్వారా మనలో ఆ మార్పు కలుగుతుంది. ఆర్థో ఊర్జాని వాడడం ద్వారా మనలో ఆ ఉత్ప్రేరకాన్ని పుట్టించి మనం మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి ఒక ధైర్యంగా భరోసాని ఇస్తుంది. తద్వారా అక్కడ ఏదైతే డ్యామేజ్ అయిందో అది మళ్ళీ పునరుత్పత్తి చేసుకుంటుంది. పునర్నవ ఉంది కాబట్టి పునరుత్పత్తి జరుగుతుంది. మళ్ళీ కార్టిలేజ్ రావడంతో మనకి మోకాళ్ళు నొప్పులు తగ్గే అవకాశం ఏర్పడుతుంది. ఏ విధంగా పనిచేస్తుందో తెలియజేశారు కదా సార్. మరి ఏ విధంగా ఆర్డర్ చేయాలి అండ్ ఏ ఏజ్ గ్రూప్ వారైనా కూడా వాడొచ్చా? అంటే ఏజ్ ఇప్పుడు ఉన్నటువంటి, అంటే ఒక 15 ఏళ్ల వరకు పెద్దగా దీని గురించి, మోకాళ్ళ నొప్పుల గురించి పెద్దగా ఆలోచించారు. కానీ అంటే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయంటే 100% ఎసిడిటీ వల్ల డ్యామేజ్ అయ్యే వస్తున్నాయి. కాబట్టి అందరూ వాడచ్చు. మినిమం ఒక 15 ఇయర్స్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక ఆర్డర్ చేసుకోవడానికి ఇది అమెజాన్లో టాప్ సెల్లింగ్లో ఉంది. అమెజాన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది రెగ్యులర్గా మనం ఎలా తీసుకోవాలి సార్? ఉదయం, సాయంత్రం ఎలా, ఏ విధంగా, ఎన్ని మాత్రలు వాడాల్సి ఉంటుంది? ఇది ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి అమ్మా. ఉదయం ఏదైనా తిన్న తర్వాత, ఉదయం టిఫిన్ అనుకోండి, సాయంత్రం డిన్నర్ తర్వాత. అలాగే మీరు ఎప్పుడూ కూడా ఆయుర్వేదం ఏది వాడినా
కంపల్సరీ పథ్యం అనేది కంపల్సరీ పాటించాలి. అంటే శరీరాన్ని శ్రమ పెట్టే సమయంలో దీన్ని బాగు చేసే పనిలో ఉంది. దానికి సహాయకారిగా ఉండే పదార్థాలను మనం తీసుకోవడం ద్వారా ఇంకొంచెం సపోర్ట్, క్లీనింగ్ జరుగుతుంది, రిపేర్ జరుగుతున్నప్పుడు దానికి మనం సపోర్ట్ చేసే విధంగా ఉండాలి, పాడు చేసే విధంగా కాదు. నేను మాత్రలు వేసుకుంటున్నాను కదా అని చెప్పేసి ఎక్కువ రన్నింగ్ చేస్తాను, పరిగెడతాను అని కాదు. కొంతకాలం దీనికి ఈ వాడుతున్నంత కాలం మీరు మంచి బలవర్ధకమైన ఆహారం, త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకుంటే మీకు మరింత బెటర్ రిజల్ట్స్ చూడగలుగుతారు దీంతో. సో ఆయుర్వేదం అనగానే కొందరిలో ఈ డౌట్ వస్తుంది సార్, అందరి శరీరతత్వానికి సూటబుల్లా అని. దీనికి మీ ఆన్సర్స్? అదేనమ్మా, ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చినవి కదా, శరీర తత్వాలు వేరున్న మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అంటే కంపల్సరీ అది వాతతత్వమే కదా. పిత్తం ప్రకోపం చెందడం వల్ల వాతం వచ్చింది, అది అందరికీ వచ్చింది. అందరిలోనూ వాతపిత్త కఫాలు ఉన్నాయి. అంటే ఆయుర్వేదంలో ఈ కాంబినేషన్స్ మారుతూ ఉంటాయి. మనం ఇందాక దాంట్లో మనం ముందు దాంట్లో మాట్లాడుకున్నాం, స్పైన్ ఊర్జాలో వాడే ఇంగ్రీడియంట్స్ వేరు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఉసిరికాయ, తానికాయలు, కరక్కాయ వాతపిత్త కఫాలని మూడిటిని కూడా బ్యాలెన్స్ చేస్తాయి. ఆ సందర్భాన్ని బట్టి, ఆ వ్యక్తికి ఉన్న డిసీజ్ని బట్టి పాళ్ళు మారుతూ ఉంటాయి. ఇందులో మీకు చాలా రకాలు ఉన్నాయి కాబట్టి మీకు తగ్గట్టుగా దాంట్లో మార్పు చేసుకుంటుంది. మనం తీసుకునే డోస్ తక్కువ ఉంటుంది. అంటే వాతతత్వం ఉన్న వాళ్ళకి నొప్పులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఒక 3 నెలలు వాడితే తగ్గుద్ది. పిత్తతత్వం ఉన్న వాళ్ళు దీన్ని 2 నెలలు వాడితే సరిపోతుంది. అదే మారుతుంది తప్ప అంతకు మించి పెద్దగా డ్రాస్టింగ్ చేంజెస్ ఉండవు. నొప్పులు ఉన్నాయంటే కంపల్సరీ అది వాత ప్రభావమే కాబట్టి అందరూ తీసుకోవాలి. సార్ అలాగే బీ బెటర్ ఆర్థో ఊర్జాలో తైలపాక విధి ప్రాసెస్ గురించి పూర్తి వివరాలు. సహజంగా తైలపాక విధి అనే ఒక విధానం ఉంది. దీనికి చాలా సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. ఈ బీ బెటర్ వారి మనం తయారు చేసే ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇందులో కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రొడక్ట్స్కి ఈ తైలపాక విధి విధానాన్ని అవలంబించడం జరిగింది. చాలా తక్కువ మంది మాత్రమే, అంటే తక్కువ ప్రొడక్ట్స్కి మాత్రమే ఈ తైలపాక విధిని నిర్వర్తిస్తూ ఉంటారు. ఇది దానికి సమయాన్ని చాలా కేటాయించాల్సి ఉంటుంది. అలాగే సేకరించేటువంటి మూలికల్ని కూడా మంచి క్వాలిటీ ఉన్నటువంటి మూలికల్ని సేకరించడం, దానికి సరిపడా జలాన్ని చేర్చి నానబెట్టడం, బాగా నానిన తర్వాత వాటికి కింద మంట పెట్టి ప్రాసెస్ చేయడం అని ఇది చాలా ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది. అద్భుతమైనటువంటి క్వాలిటీ కలిగినటువంటి పదార్థం, ఔషధం తయారవుతుంది. దీనికోసం ఇది చాలా తక్కువ మంది మాత్రమే ఈ తైలపాక విధిని నిర్వర్తిస్తారు. ఎందుకంటే సమయము, ద్రవ్యము కూడా విపరీతంగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కానీ ఇలా చేసినటువంటి తయారైనటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో మనకు అవి చర్మ వ్యాధుల్లో కానీ, మోకాళ్ళు నొప్పులు, ఇలాంటి వాటికి హెయిర్ ఫాల్, లేకపోతే ప్రీమెచ్యూర్డ్ గ్రే హెయిర్, ఇలాంటి వాటికి చాలా అద్భుతంగా ఈ ఔషధం పనిచేస్తుందనడానికి ఈ ప్రాసెస్సే చాలా విధి విధానమైనటువంటిది. ఇది మనం బీ బెటర్ వారి ఉత్పత్తుల్లో కొన్ని పదార్థాలకు అవసరమైనటువంటి కొన్ని వాటికి ఈ విధి విధానాన్ని వాళ్ళు అవలంబిస్తున్నారని నేను తెలుసుకున్నాను. దాని గురించి ఇంత గొప్పగా చెప్పడానికి కారణం. థ్యాంక్ యూ సో మచ్ సార్. బీ బెటర్ వారి ఆర్థో ఊర్జా పరిచయం చేశారు. అందులో ఎలాంటి ఎలిమెంట్స్ దాగి ఉన్నాయి, వాడడం వల్ల ఎలా తగ్గుతుంది, ఎవరెవరు వాడొచ్చు, అవన్నీ కూడా వివరాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సూరియస్ మ్యామ్. సో ఇయర్స్ చూసారు కదా, బీ బెటర్ ప్రోడక్ట్స్ వారి గురించి తెలుసుకున్నారు కదా, చాలా ఆరోగ్య ప్రయోజనాలు. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఆర్డర్ చేయాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి ఆర్డర్ చేయండి. డోర్ స్టెప్ ఉంది, ఆ స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాల్ చేసి కూడా ఆర్డర్ చేయవచ్చు. అలాగే అమెజాన్ త్రూ కూడా ఆర్డర్ చేయవచ్చు. ఇది వాళ్ళ ఎపిసోడ్. నమస్తే.